హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. అండ్ నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏదో బ్రష్ చేస్తున్నామండి, రోజు బాగా అని తోమేస్తున్నాము. అంటే ఎలా చేయాలో కూడా తెలియకుండా మనం తోమేస్తున్నాము. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బ్రషింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. మనం నీట్గా బ్రష్ చేయాలంటే ఆ టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి. నేను ఈరోజు మీకు ఇంపార్టెంట్ బ్రషింగ్ టెక్నిక్స్ అని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బ్రష్ ఇప్పుడు నేను ఏదో చేతిలో పెట్టుకొచ్చిందిరా అని అనుకోకండి. ఇది ఆర్టికులేటర్ 2 తారీఖు నేనే చేశాను. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ సెట్ ఇది. అండ్ ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్ అంటే ఎలా బ్రష్ చేయాలంటే, మార్నింగ్ పొద్దున్న లేసిందే ఏదో ఇటు ఊరికే అలా తోమేసి రాకంటే ఓవరాల్ అంటే పళ్ళు నీట్గా హైజీనిక్గా పెట్టుకోవాలంటే ఈ బ్రషింగ్ టెక్నిక్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏం చేయాలంటే ఇలాగా రౌండ్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పళ్ళు మీకు కవర్ అవ్వాలి. ఇలాగ రౌండ్గా ఇలా బ్రష్ చేసి పక్కన ఇలా అనాలి. అలాగే మీరు రౌండ్గా అంటే ఇక్కడ ముందర వెనకాల అన్నీ కూడా ఇలాగ రౌండ్గా బ్రష్ చేసి ఇలా కొంచెం ఇలాగ తీయాలి. అంటే రౌండ్గా బ్రష్ చేసి ఇలాగ ఇలాగ అంటే అక్కడ ఉండే దీనంతా ఇలాగ తీయాలి. అలాగే నీట్గా ఫాలో అవ్వండి గైస్. ఇంకోటి ఏంటంటే, మనము ఓన్లీ బయట పార్ట్ మాత్రమే నీట్గా కాకపోయినా ఏదో బయట పార్ట్ మాత్రమే ఊరికే ఇలా బ్రష్ చేస్తున్నాము. అండ్ లోపల అండ్ అక్లూజల్ సైడ్ బ్రష్ చేయట్లేదు. అండ్ నీట్గా చేయాలంటే లోపల పార్ట్ కూడా నీట్గా క్లీన్ చేయండి, నీట్గా బ్రష్ చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీరు అనుకోండి, ఫస్ట్ ఈ పళ్ళు క్లీన్ చేస్తున్నామా, తర్వాత లోపల అన్ని పళ్ళు కవర్ చేసామా, అన్ని పళ్ళు నీట్గా క్లీన్ చేసామని చెప్పేసి మీరే బ్రష్ చేసేటప్పుడు నీట్గా చేయండి. అండ్ మనం నీట్గా మన చేతిలోనే ఉంది, అది నీట్గా మనం క్లీన్ చేయాలి అదంతా. అండ్ ఈ బ్రషింగ్ టెక్నిక్ మాత్రం రేపటి నుంచి ఫాలో అవ్వండి గైస్. నేను వీడియో చేసిన దానికన్నా అట్లీస్ట్ ఒకరైనా ఇద్దరైనా నా టెక్నిక్ ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.